దేశాన్ని విడిచిపెట్టు, బంధువుల్ని విడిచిపెట్టు, నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. తర్వాత అంటున్నాడు 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామము గొప్ప చేస్తాను. ఎంత మూడింటిని విడిచిపెట్టాడు. దేన్ని విడిచిపెట్టాడు? దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు. తరువాత నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచావు. ఎంత చక్కని మాట చూడండి. మనం ఎప్పుడైతే దేవునికి మనము లోబడతామో, దేవునికి విధేయత చూపుతామో, దేవుడు తన ఆశీర్వాదాలు ఇస్తానే ఉంటాడు. మరి ఇక్కడ క్వశ్చన్ చేయలేదు, దేవుణ్ణి అడగట్లేదు, సందేహం పడలేదు, ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రభువా, నా దేశాన్ని విడిచిపెట్టమంటున్నావు కదా, నువ్వు ఇచ్చే దేశం ఎలాంటిది అని అడగలేదు. నేను ఏ దేశానికి వెళ్ళాలి అని అడగలేదు. ఆ దేశం ఎలాగుంటుంది అని అడగలేదు. నా స్వభాషతో ఉండేటువంటి దేశమేనా అని అడగలేదు. కానీ నేను చూపిస్తాను, నువ్వు బయలుదేరు, నేను చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళు అన్నాడు. అంతే. అబ్రహాము ఏమీ మారుమాట కూడా పలకలేదు, బయలుదేరాడు. దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే, ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అంటే, కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే విస్తారమైన ఆశీర్వాదం. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఎలా దీవించబడ్డారు అంటే, అబ్రహాము, లోతు. మరి లోతు ఎవరు అంటే అబ్రహాము సహోదరుని కొడుకు. అంటే ఈ అబ్రహాము లోతును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఆ లోతుకి కొన్ని గొర్రెల మందలు ఉన్నాయి. అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడట. అబ్రహాముతో పాటు లోతు కూడా ఆశీర్వదించబడ్డాడట. ఆ తరువాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటి అంటే, దేవునికి విధేయుడయ్యాడు అబ్రహాము. ఆ విధేయుడైన అబ్రహాముతో మరి లోతు కూడా ఉన్నాడు. ఆ లోతును కూడా ఆశీర్వదించాడు. అప్పుడంట ఇద్దరికి మందలు పెరిగిపోయినాయట. గొర్రెల మందలు, ఎడ్లు మందలు, ఇవన్నీ కూడా పెరిగిపోతే లోతు కాపర్లకును అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకును పడలేదట. అందుకని వారిద్దరూ అక్కడతో విడిపోయారన్నమాట. కొద్ది కాలంలోనే విడిపోయారు. ఆశీర్వాదం విడగొట్టింది. ఏం చేసిందంట? ఆశీర్వాదం ఏం చేసింది? విడగొట్టింది. చూడండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో అన్నదమ్ములు కూడా ఆశీర్వాదాలు వచ్చేసరికి, లేక భూమి విస్తరించేసరికి, ధనం విస్తరించేసరికి ఏమైపోతుంది అంటే విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆశీర్వాదాలు ఏం చేస్తాయి? ప్రేమను తొలగిస్తుంది. అప్పుడు దాకా మరి తన సహోదరుడు కుమారుడు అబ్రహామును లోతు ఎంతగానో ప్రేమించాడు. నాయనా, నేను చూడకుండా ఉండలేను, నీతోనే ఉంటాను, మా నాయన కంటే నువ్వే బాగా చూసావు, మా నాయన కంటే చాలా చక్కగా తీసుకెళ్ళావు అని అనగానే, ఆశీర్వాదాలు కలగగానే ఆ కాపర్లు మాటలు విని, ఆ గొర్రెల కాపర్ల మాట విని, ఆ పశువుల కాపర్ల మాట విని అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. అబ్రహామే అన్నాడు, నువ్వు ఏ దిశకు వెళ్తావో ఆ దిశకు వెళ్ళు, నీ కంటికి కనబడేటువంటి దిశకు నీవు వెళ్ళు. నువ్వు తూర్పు దిశకు వెళితే నేను పడమటి దిశకు వెళతాను, నువ్వు ఉత్తర దిశకు వెళితే నేను దక్షిణ దిశకు వెళతాను. అది నీ ఇష్టము, నీవే దిశకు వెళ్ళాలనుకున్నావో ఆ దిశకు వెళ్ళమని చెప్పాడు. ఆ తరువాత సొదొమ గొమొర్రానంట చాలా పచ్చగా కనపడ్డదట. అది మడుగులు గల ప్రదేశాన్ని, ఆ పచ్చదనాన్ని చూసి సొదొమ గొమొర్రాను ఎంచుకున్నాడు. ఆ దేశం ఎలాంటిది అంటే అతి భయంకరమైన దేవుని తీర్పుకి గురైన ప్రాంతము. ఆ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుడు చూపించే దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే అది నెరవేరుస్తాడు, అది నెరవేరుస్తాడు అంతే. చూడండి, అబ్రహాము ఇంతకు ముందు ఎన్నడూనూ చూడలేదు. అబ్రహాము ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ప్రయాణం చేయలేదు. ఈ దేశాన్ని విడిచిపెట్టు మరో దేశానికి, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చూడండి, 11వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక చక్కని మాట మొదటి వచనంలో ఉంటుంది. అది ఏమిటి అంటే చాలా చక్కని మాట మనకు కనపడుతుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. విశ్వాసమనినది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. ఇక్కడ మరి ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఈ పత్రిక రచయిత చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే విశ్వాసం అంటే ఏమిటి? ఈ రోజున అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అంటున్నామంటే ఆయన ఎంత విశ్వాస వీరుడో, ఎంత గొప్పవాడో మరి ఈయన ప్రయాణాన్ని బట్టి తెలుస్తుంది. చూడండి, నేను చూపించే దేశానికి వెళ్ళమంటే ఏ దేశానికి వెళ్ళాలి ప్రభువా అని క్వశ్చన్లు వేయలేదు. ఆ దేశం ఎలాగుంటుంది ప్రభువా అని అడగలేదు. కానీ మొదలుపెట్టాడు ప్రయాణం. దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. తరువాత పెళ్ళైన 25 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకంట? అబ్రహామునికి శారాకు పెళ్ళైన 25 సంవత్సరాలకి, నిండు వృద్ధాప్యాయములో 100 సంవత్సరాలకి అబ్రహాము, 90 సంవత్సరాలు శారాకి లేక లేక ఒక కుమారుడు పుడితే నవ్వు అని అర్థమిచ్చే ఇసాకును జన్మనిస్తే ఆ కుమారుణ్ణి అంటున్నాడు, నువ్వు ఈ కుమారుణ్ణి నువ్వు ప్రేమించిన 22వ అధ్యాయంలో ఉంటుంది, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడై ఉన్న ఆ కుమారుణ్ణి నాకు మోరియా పర్వతానికి తీసుకెళ్ళి బలి ఇమ్మన్నాడు. కానీ అబ్రహాము వెనకాడలేదు. లేక లేక పుట్టినవాడు కాదా ప్రభువా, ఏకైక కుమారుడు కాదా ప్రభువా, నువ్వే ఇచ్చావు కదా ప్రభువా, నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నావు కదా ప్రభువా, అనేక జనములకు తండ్రి అన్నావు కదా ప్రభువా అని క్వశ్చన్ లేలే. చూడండి, అబ్రహాము యొక్క విశ్వాసం ఈ రోజున, ఈ అబ్రహామును మనము అంతగా చెప్పుకోవడానికి గల కారణం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మూల పురుషుడిగా, ఒక చరిత్రకారుడిగా మరి ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం పొందాడో అంత గొప్ప దీవెనలు పొందాడు. 22వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అంట అబ్రహామును శోధించుచు అని ఉంటుంది. అక్కడ ఏముంది? శోధించుచు అడుగుతున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? నీకు ఒక్కడయ్యున్నా, నీవు ప్రేమించుచున్నా నీ కుమారుడైన ఇసాకుని తీసుకుని మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతం మీద బలిగా అర్పించు. ఏంటి ప్రభువా అని చెప్పలేదు, దుఃఖపడలేదు, ఏడవలేదు. దేవుడికి అంటే అబ్రాహామునికి ఒక విశ్వాసం ఉంది, ఇచ్చిన దేవుడు తీసుకోడు. ఏముంది? నాకు ఇచ్చాడు కానీ తిరిగి తీసుకోడు. దీవిస్తానన్నాడు, దీవిస్తాడు. ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నన్ను శోధిస్తున్నాడు అని అనుకున్నాడు. తీసుకువెళ్ళాడు. ఆయన చెప్పినట్టుగానే కట్టెల మీద పెట్టాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, బలి ఇవ్వటానికి కత్తి పైకి ఎత్తాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా నీవు ఒక్కడయ్యున్నా నీ కుమారుడు నాకు ఇచ్చుటకు ఎనదీయలేదు. ఆమేన్. అంతకుముందే ఇషాకు అంటాడు, నాయనా బలర్పించడానికి మనం వెళుతున్నాం కదా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అర్పించడానికి గొర్రెపిల్లేది? ఏమన్నాడు? అర్పించడానికి గొర్రెపిల్లేది అని అడిగితే అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు ఒక వాక్కుని రిలీజ్ చేస్తున్నాడు, ఒక మాట అంటున్నాడు, యెహోవా ఈరే. ఏమంటున్నాడు? యెహోవా చూచుకుంటాడు. ఎంత
గొప్ప విశ్వాసము గల వాగ్దానము పొందిన విశ్వాసముతో కూడింది. అందుకనే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అంటే ఏమిటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. మనం ఏదైతే నిరీక్షించామో, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మనం ఏదైతే ఉన్నదనుకుంటున్నామో అవన్నీ చూసేస్తున్నాం. దేంతో చూసేస్తున్నాం? అబ్రహాము నువ్వు బయలుదేరు అనగానే చూసేశాడు. ఉన్నతమైన దేవుడు నాకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకపు దేవుడు, ఆ ధనవంతుడైన దేవుడు, ఆ గొప్ప దేవుడు నాకు గొప్ప రాజ్యాన్ని ఇస్తాడు, గొప్ప దేశాన్ని ఇస్తాడు. ఈ గొప్ప దేవుడు ఎప్పుడూ కూడా నన్ను గొప్పగానే ఉంచుతాడు అనుకున్నాడు. అందుకని అడగలేదు, క్వశ్చన్లు వేయలేదు, బయలుదేరాడు. గొప్ప దేవుడు ఎప్పుడు ఏమిస్తాడు? గొప్ప దేవుడు ఎప్పుడు ఏమిస్తాడు? నిన్ను గొప్పగానే. మనమే చాలా చిన్నగా చూసుకుంటాం, చిన్నగా కోరుకుంటాం. కానీ ఆ గొప్ప దేవుడు ఎప్పుడు కూడా నిన్ను గొప్పగా చేయాలని మాత్రమే, గొప్పవారినిగా చేయాలని మాత్రమే ఆయన అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన ఎలాంటి వాడో చూశాడు గనక, ఎంత గొప్పవాడో చూశాడు గనక, ఎలాంటి మరి కృప చూపేవాడో చూశాడు గనక మారు మాట పలకకుండగా బయలుదేరి వెళ్ళి ఏం చేశాడు అంటే బలివ్వటానికి నా దేవుడు ఇచ్చాడు, వృద్ధాప్యంలో ఇచ్చాడు, కానీ తిరిగి తీసుకోడు అనే నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకంతోనే ఆయన అక్కడికి వెళ్ళాడు. అందుకనే అంటున్నాడు, యెహోవా చూసుకుంటాడు నాయనా. ఆ మాట అన్నప్పుడు ఏడవద్దా? కన్నీళ్ళు వచ్చేవా? ఆ కొడుకునే బలిచ్చే సమయంలో అతడి హృదయంలో దుఃఖం ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? అతని హృదయంలో నిరీక్షణ లేకపోతే ఎలాగుంటుంది చెప్పండి? విశ్వాసం లేకపోతే ఏమంటాడో చెప్పండి? కొడుకు అడుగుతున్నాడు, బలిచ్చే కొడుకే అడుగుతున్నాడు, నాయనా నిప్పుంది, కట్టెలున్నాయి, బలేది, గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు నీవే ఆ గొర్రెపిల్ల అని చెప్పలేదు. యెహోవా చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. నిజమే, ఆయనే చూసుకున్నాడుగా, దేవుడే చూసుకున్నాడుగా. అబ్రహాము నిరీక్షణ అది, అబ్రహాము విశ్వాసం అది. అందుకనే ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా, అందుకని అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 18:18 ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఇదే ఆదికాండంలో 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఈ మాట మాట్లాడుచున్నది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడును ఇద్దరు దేవదూతలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే సొదొమ గొమొర్రాని నాశనము చేయడానికి వచ్చారు వీరు. ముగ్గురు మనుషులని అక్కడ ఉంటుంది, దేవుడు అని అక్కడ ఉంటుంది. ఈ ఇద్దరు దేవదూతలను దేవుడైన యెహోవాను అబ్రహామును దర్శించి, అబ్రహాము దగ్గర భోజనం చేసి, అబ్రహాము దగ్గర విందు స్వీకరించి ఆ జరగబోయే దాని గురించి వీరు మాట్లాడుకుంటూ అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగుతారు. ఈ మాటలు వీనికి తెలియజేయాలి. ఎవరికి చెప్పాలి? తన భక్తుడైనటువంటి అబ్రహాముకు చెప్పాలి, జరగబోయేది చెప్పాలి, సొదొమ గొమొర్రాకు జరిగేటువంటి గొప్ప మరి విపత్తుల గురించి చెప్పాలి, ఆ అగ్ని గంధకములు కురిపించబోతున్నామన్న సంగతి చెప్పాలి. ఎందుకంటే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగుతున్నారు అని చెప్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను సొదొమ గొమొర్రాకి వెళుతున్నాము. ఎందుకు ప్రభువా? దాని పాపము నా దృష్టికి ఘోరమైపోయింది. ఎలాగైపోయిందంట? ఇక్కడ దేవుడు పలుకుచున్నటువంటి మాట, అబ్రహాం ఎలాగుంటాడట? ఖచ్చితంగా, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా బలము గల గొప్ప జనమగును, అతను మూలంగా భూమిలోని సమస్త జనములను సమస్త జనములు, భూమిలో సమస్త జనములు. ఈరోజు నా సమస్తంలో మనం కూడా ఉన్నాం. మనం యేసునందు విశ్వాసం ఉంచాం కనుక మనం కూడా ఎవరము?
మనం కూడా ఎవరము? క్రైస్తవులు అయినందుక, యేసుక్రీస్తుని తండ్రి అని పిలిచినందున మనం కూడా మన మూల పురుషుడైన అబ్రహాము మనకి తండ్రి అయ్యాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలని నాశనం చేస్తానని చెప్తే అక్కడ నుండి దేవుణ్ణి గోజాడటం మొదలుపెట్టాడు, బ్రతిమాలటం మొదలుపెట్టాడు. ఎంత విధేయత చూపించాడంటే చాలా చక్కగా చెప్తున్నాడు, ప్రభువా దాన్ని నాశనం చేయట తప్పదా? తప్పదు, నాశనం చేస్తాను. కనీసం ఒక 100 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా? వదిలేస్తాను. ఎంతమంది అంట? ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు లేరట? 100 మంది నీతిమంతులు లేరట. తర్వాత అంటున్నాడు, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ విధేయతతో కూడినటువంటి మాట. నీ దాసుడు మరొకసారి తెగించుచున్నాడు అని ఎంత విధేయతతో మాట్లాడుతున్నాడు అంటే, ఆ తరువాత అంటాడు, ప్రభువా 40 మంది ఉంటే, ప్రభువా 30 మంది ఉంటే, ప్రభువా 20 మంది ఉంటే, చివరికి అంటాడు, ప్రభువా ఇంకొక్కసారి తెగించుచున్నాను, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తావా? అగ్ని గంధకములతో దాన్ని నాశనం చేయకుండా ఆపుతావా అని అడిగితే అంటున్నాడు దేవుడు, నేను నీ ప్రార్థన అంగీకరిస్తాను. 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నేను అగ్ని గంధకములతో నశింపచేయను. అక్కడంటే 10 మంది కూడా నీతిమంతులు లేరు. హల్లెలూయా. అబ్రహాము ఎదుట వ్యక్తి తనవాడు కాకపోయినా నశించిపోవట ఇష్టం లేదు. అబ్రహాములో ఉన్నటువంటి సుగుణాలు చూడండి, అబ్రహాములో ఉన్నటువంటి మంచి మనసు చూడండి. అబ్రహాము దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాలని ఎంతగా గోజాడుతూ ఉన్నాడో. అందుకనే అబ్రహాముకి అన్యజనులైనను స్వజనులైనను నశించుట ఇష్టము లేక గోజాడుకుంటున్నాడు. ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాము, దేవునితో గోజాడిన అబ్రహాము. ఇంతవరకు బైబిల్ అంతట్లో, బైబిల్ చరిత్రలోనే ఇదే ఎబ్రిల్కి రాసిన పత్రికలు కొందరు తెలియకే దేవునికంట విందు చేశారంట. ఎవరికి చేశారు విందు? దేవుడికే ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు అబ్రహాము. ఎందుకంటే అంత స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు, అంత దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత నడిపించబడిన వాడు. అందుకనే దేవునికి అంత విధేయత చూపించాడు. దేవునికే విందు చేసేంత గొప్ప ఆశీర్వాదాలతో పొందాడు. చూడండి, అబ్రహాము దేవునికి విందు చేసేటప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 100 సంవత్సరాలు. ఎంత? 100 సంవత్సరాల వయసు. చూడండి, ఒక్కసారి నేను చెప్తాను చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనంలో 17:17లో ఉంటుంది. అబ్రహాము నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్లు సారా. చాలండి. ఇప్పుడు 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనము అబ్రహాము ఎండవేళలో గుడారపు ద్వారమునొద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడును. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండెను. వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలమ్మా, ఇక్కడున్న మాటను చూడండి. నేను ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు చెప్పండి, అబ్రహాము వయసు ఎంత? ఇప్పుడు ఎవరిని చూశాడు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఎండవేళల సింధూర వృక్ష వనములో
గుడారము ద్వారబంధము దగ్గర కూర్చుని ఆ రోడ్డంట చూస్తున్నాడంట. అంటే ఎవరైనా వస్తారేమో, ఎండవేళలు ఎవరైనా వస్తారేమో, వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. అంటే అబ్రహాముకు ఉన్నటువంటి గుణాలలో ఒకటి ఆతిథ్యం ఇచ్చే గుణం. అంటే దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వటం, ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం అనేటువంటి మంచి సుగుణాలు కలిగినటువంటి వాడు అబ్రహాము. అప్పుడు ఒక ముగ్గురు మనుషులు కనపడ్డారట. ఆ మనుషులు అప్పుడు యెహోవా అతనికి కనబడును అని ఉన్నది. ఎవరు కనపడ్డారట? యెహోవా అతనికి కనబడును. అప్పుడు ఏం చేశాడు? లేచాడు. లేచిన తర్వాత ఏం చేశాడు? పరిగెట్టాడంట. ఏం చేశాడు? ఆ వారిని చూసి, దేవుడైన యెహోవా చూసి లేచి పరిగెట్టాడంట. 100 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి పరిగెట్టడం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు పరిగెట్టాలంటే ఇక్కడి నుంచి అంత దూరం పరిగెడితే నడువు నొప్పో కాళ్ళు నొప్పిలో ఏదో బెనికితాయి కదా. కానీ అబ్రహాము ఆ వయసులో కూడా దేవుని కోసం పరిగెట్టాడు, దేవుని దగ్గరికి పరిగెట్టాడు. నేల మట్టుకు వంగాడు అంటే ఇప్పుడు అందరూ కరెక్ట్గా వంగగలుగుతున్నారా? కింద పడ్డ చీపురు ఏమన్నా వంగిని తీయగలుగుతున్నారా? లేకపోతే పిల్లలు పోరే ఈ చీపురు తీసివ్వరా అంటున్నారా? వంగగలుగుతున్నారా? వంగిని మొత్తం ఇంటిని ఊడుస్తున్నారా? చాలా సంతోషం. హల్లెలూయా. మరి మోకాళ్ళు ఉంచుతున్నారా? మోకాళ్ళు వంగుతున్నాయా? మోకాళ్ళు వంగుతున్నాయా? ప్రార్థన ఉదయాన్నే లేచి దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచండి. నేల మట్టుకు వంగి అతను అబ్రహాము ప్రార్థనా పరుడు. నేల మట్టుకు వంగాడు. నమస్కారం చేసి స్పష్టంగా నమస్కారములు చేశాడు. చూడండి, ఆయనకున్నటువంటి సుగుణాలలో మరి దేవుని కోసం ఆ వృద్ధాప్యములో పరిగెట్టాడు. దేవుడు అంటే పరుగులు పెట్టాడు. ఆ వృద్ధాప్యములో పెట్టాడు. అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో దేవుని కోసం పరిగెట్టిన వాడు ఆ తర్వాత ఏం చేశాడట? తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తన గుడారము దగ్గర నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కొనుక్కోమని చెప్పాడు. గబగబా ఏం చేశాడట? ఎక్కడికి పరిగెట్టాడంట? పశువులు మందల దగ్గరికి వెళ్ళాడట. రెండిటిని క్రొవ్విన వాటిని తన పనివాడికి ఇచ్చాడట. వీటిని సిద్ధపరచమన్నాడట. వచ్చేసాడట. తరువాత జరిగినటువంటి సంఘటన వాటిని సిద్ధపరిచి పనివాడు తీసుకురాగానే సారాకు అప్పగించాడు. ఎవరికి? ఎన్ని మానికలు పిండమ్మా? గోధుమ పిండి అక్కడ ఉంది కదా. సారా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టింది. ఎన్ని మానికలు? 3 అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మానికంటే మానికలంటే తెలుసా? కేజీ అంటే 3 మానికలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ చెప్పిన 3 మానికల గోధుమ పిండి. గోధుమేనా? మెత్తన పిండి తీసుకుని పిసికి రొట్టెలా చూసారా. ఒక పక్కన కూర వండింది. ఏం కూర? చాలామంది అంటారు కదా, ఏం కూర? ఈరోజు మా ఇంట్లో అబ్రహాం. విన్నారా? మనకి 3 పేర్లు ఉంటాయి. ఎవరంట? అబ్రహాము అంటే ఆ దేవుడు వచ్చినప్పుడు వారికి ఇచ్చినటువంటి బలి ఏమిటంటే దూడను వేశారట, బలి ఇచ్చాడట. దూడను వధించి తీసుకొచ్చారు కనుక ఈ రోజున ఏమంటారంటే చాలామంది, ఈరోజు మీ ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లో అబ్రహాం. ఏంటి? మా ఇంట్లో అబ్రహాం అంటారు. మరి ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మీ ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లో యోనా. అర్థమైందా? యోనా అంటే యోనా దేవారాత్రులు 3 రాత్రులు పగలు ఉన్నాడు కదా, చేప. అలాగే ఇంకొకటి కూడా ఉంది. ఏంటి మీ ఇంట్లో ఈరోజు? తప్పిపోయిన కుమారుడు.
ఎవరైనా తింటారా? తప్పిపోయిన కుమారుడు అంటే ఏంటి? పందికూర ఎవరు తినరుగా. తప్పిపోయిన కుమారుడు వెళ్ళింది అక్కడే. ఇంకొకటి ఉంది, ఈరోజు మీ ఇంట్లో ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఏంటో తెలుసా? పేతురు. ప్రతి వారి ఇంట్లో ఏంటి? పేతురు. పేతురు అంటే అర్థమైందా? కోడి. పేతురుతో దేవుడు చెప్పాడు, ముమ్మారు కోడి కొయ్యకు మునిపే నేను నెరగనని 3 సార్లు అబద్ధం చెప్తామన్నాడు. అందుకనే ఈరోజు మీ ఇంట్లో ఏంటి కర్రీ ఏంటంటే పేతురు. పేతురు అనగా అబ్రహాం అనగా యోనా అంటే అదే అనమాట. ఈ రోజుల్లో ఎక్కువ మంది పాస్టర్లు కలిసినప్పుడు ఏంటి ఈరోజు ఏంటి విశేషం ఏంటి? ఏమి లేదు, ఈరోజు ఏమి లేదు, పేతురునే. ఈరోజు పేతురుని వేసేసాం. ఎవరిని? ఒక్కొక్కళ్ళు అంటారు, ఈరోజు మా ఇంట్లో యోనాన్ని తీసుకొచ్చాం. ఏది? చేప. ఇది కోడ్లు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఎక్కడా వినలేదు ఈరోజు మా ఇంట్లో తప్పిపోయిన కుమారుడు తీసుకొచ్చామనే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? మరి అది కూడా బాప్తీసం ఇచ్చే యోహాను ఏం తిన్నాడో తెలుసా? మిడతలును అడవి తేనెయు తిన్నారు. చైనాలో కానీ మిడతలను బాగా తింటారు. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూశాను, ఒక మార్కెట్లో చూశాను మిడతల ఫ్రై. కానీ తినలేదు. కానీ అది ఎంత ఇష్టంగా తింటున్నారో తెలుసా? ప్లేట్లు వేసుకుని ఇది చేసుకుని ఎట్లా తింటున్నారో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని రకాలైన ఫుడ్లు ఉన్నాయి అక్కడ, చైనాలో కానీ మరి తర్వాత విదేశాల్లో చాలా చోట్ల. అంటే నాకు తెలిసింది 2 దేశాల్లోనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను అప్పుడు ఆ విందు అయిపోయిన తర్వాత వీరి యొక్క కుమారుని ఇస్తానని చెప్పాడు. నిశ్చయముగా మీదటికి నిర్ణయ కాలమున నేను మరలా వస్తాను, అప్పుడు నీ భార్య కుమారుని కంటది. నిజమే, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారమే నెరవేరుస్తూ ఉన్నాడు. 2వ వచనంలో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా ఉందని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదించడం మొదలుపెట్టాడు. 25 సంవత్సరాలు నిరీక్షణతో దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఎన్ని సంవత్సరాలంట? 25 సంవత్సరాలు. పెళ్ళయిన తర్వాత, అబ్రహాముకు పెళ్ళయిన తర్వాత 25 సంవత్సరాల వరకు సంతానము లేదు. సంతానము లేకుండగా 25 సంవత్సరాలు ఉన్నది. కానీ అబ్రహాముకి నిరీక్షణ ఉంది. అబ్రహాం మాట ఇచ్చిన దేవుడు తప్పగా నెరవేరుస్తాడనే విశ్వాసం ఉంది. కానీ శారా కొంచెం బలహీనమైంది. శారా కొంచెం నీరసిల్లిపోయింది. ఆమె అనుకుంటుంది, ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా? ఈ వయసులో నా పరిస్థితి ఏంటి అని అనుకుని ఏం చేసిందంటే, కనీసం నా వల్ల ఎలాగా కావట్లేదు, నాకు ఎలాగా పుట్టట్లేదు, ఆ ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన ఇదిగో ఈ పని పిల్ల ఉంది కదా, ఈ పని మనిషి ఉంది కదా, దీనితోనైనా పిల్లలు గాను ఈ విధంగా అయినా నేను. చూడండి, దేవుని చిత్తం కానిది, దేవుడి ఇష్టం లేనిది చేస్తే శోధించబడ్డది. అప్పుడు అబ్రహాము ఎంతగా శోధించబడ్డాడు అంటే, అబ్రహాము దేవుని మాటను ధిక్కరించకుండగా దేవుని మాత్రమే నమ్మి దేవుడి మాటకే విధేయత చూపించి ఉన్నాడు. కానీ చివరికి ఎంత గొప్ప శోధన భరించిందంటే శారా భయంకరమైన శోధన భరించింది. హాగారుతో అంటది, నా ఉసురు నీకు తగలకపోదే అంటది. ఏమిటంట? ఏం పోదంట? నా ఉసురు నీకు తగిలుతుంది అంటే ఉసురు ఎవరు తెచ్చుకున్నారు దాన్ని? ఆ దుఃఖానికి కారణం ఎవరు? దేవుడు తెచ్చాడా? అబ్రహాము తెచ్చాడా? లేదు, ఆమె తెచ్చుకుంది.
దేవుని మాట నమ్మకపోవటం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం వల్ల, ఆలస్యం అవుతుందని తొందరపడటం వల్ల తను తానే తెచ్చుకుంది. కానీ దేవుడు నిశ్చయముగా గొప్పవాడు. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. అలాగే నిశ్చయముగా దేవుడు శారాను కూడా దర్శించాడు. 18వ అధ్యాయంలో దర్శించాడు, కుమారుణ్ణి ఇచ్చాడు, ఆశీర్వాదాలతో నింపమన్నాడు. అందుకనే ఇక్కడ చెప్పబడ్డటువంటి మాట 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన చెప్తున్నాడు. అంటే 12వ వచనంలో చూసినట్టయితే, 12వ వచనంలో చూసినట్టయితే చూడండి, ఆదికాండం 18, బలము ఉడికిన దానినై ఉడికిన దానినై నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, తనలో నవ్వుకుని, తనలో తాను అనుకుంటుంది. బయటికి ఆ వాయిస్ రాలేదు, మాట బయటికి రాలేదు. ఎక్కడ ఉన్నది ఇప్పుడు? గుడారపు ద్వారబంధం దగ్గర ఉన్నదట. ఉండి దేవుడుని అబ్రహాము మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకున్న ఈ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారు? గుడారపు దగ్గర ఉన్నటువంటి శారా వింటున్నది. విని అనుకుంటుంది అంటే, నిశ్చయముగా 10వ వచనం నుండి మనకు కనబడుతుంది, నిశ్చయముగా నీకు మీదటికి మరలా వస్తాను, వచ్చేసరికి నీవు ఒక కుమారుని కంటావు అని చెప్పగానే ఆ శారమ్మ ఏమనుకుంటుంది అంటే, తన శరీరాన్ని చూసుకుంటుంది. దేన్ని? తన వయసును చూసుకుంటుంది. నా యజమానుడు వృద్ధుడు. ఎవరంట? నా యజమానుడు ముసలివాడు, నేను శరీరము ఒడిగిన దానిని, నాకు సుఖం కలిగిన. తన శరీరాన్ని చూస్తుంది, తన భర్త వయసు చూస్తూ ఉంది. దేవుడు అంటాడు, శారా, ఏమంటున్నాడు అక్కడ? శారా, నువ్వు నవ్వనేలా ఉందా? దొరికిందా? శారా, నువ్వు నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. 25 సంవత్సరాల తర్వాత 90 సంవత్సరాల వయసులో దేవాతి దేవుడు శారా శరీరాన్ని మార్చేశాడు. శారా ఆ ముడతలు పడిన ఆ శరీరాన్ని యవ్వన శరీరముగా మార్చివేశాడు. ఆ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఆ శరీరాన్ని మార్చేశాడు. చూడండి, 18వ అధ్యాయంలో తన శరీరాన్ని గురించి తాను నవ్వుకుంది. 19వ అధ్యాయం అంతా కూడా సొదొమ గొమొర్రా గురించి విజ్ఞాపన ఉంది. 20వ అధ్యాయంలోనికి వచ్చేసరికి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారు. గెరారు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. గెరారు రాజు శారాను చూశాడు. చూడండి 20వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. గెరారు రాజు అబీమెలెకు ఎవరిని చూశాడంట? శారాను చూశాడు. ఆమె చక్కగా ఉందట, అందంగా ఉందట. ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకెళ్ళాడు ఇప్పుడు చెప్పండి? 90 సంవత్సరాల ముసలిదాన్న ఎవరిని తీసుకెళ్ళారు చెప్పండి? అదే అధ్యాయంలో ఇంకా కొంచెం కిందకు వచ్చేసరికి దేవుడు చేసిన పని ఏమిటి అంటే, దేవుడు కాపుదల ఎలాగిస్తున్నాడు అంటే, శారాన్ని తీసుకువెళ్ళిపోయాడు. అంటే రాజుకి ఏమైనా కొదువా? ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎవరిని తీసుకెళ్ళిపోయారు? ఇప్పుడు ఆమెను ఏమందాం? 90 సంవత్సరాలంటే 60 సంవత్సరాలు వస్తే పళ్ళు ఊడిపోతాయి కదా. 60 సంవత్సరాలు అయితే వంగంగు నడాలి కదా. రాజు తీసుకెళ్ళిపోవడం ఏంటి? అబ్రహాం అంటాడు శారాతో, శారా, ఈ ప్రాంతంలో ఉన్న మనుషులు మంచివాళ్ళు కాదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు,
నేను నిన్ను అన్నా అని నువ్వు నన్ను అన్నా అని చెప్పు, నేను నిన్ను చెల్లెలని చెప్తాను. ఎందుకంటే ఇద్దరికి వయసు ఎంత తేడా? 10 సంవత్సరాలే. అబ్రహాముకు 100 అయితే శారాకి 10 సంవత్సరాలే తేడా. కానీ ఈ 18వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటిది దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన శరీరాన్ని తడుముకుని, తన శరీరాన్ని రూపాన్ని చూసుకుని ఆమె ఏమంటుంది అంటే, స్త్రీధర్మం నిలిచిపోయింది, శరీరం వాడుకుపోయింది, ఇప్పుడు నాకు సుఖం కలుగుతుందా అన్నటువంటి ఆశారా ఇప్పుడు 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక యవ్వన శరీరముగా మారిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఒకే ఒక మాట దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మాట ఇచ్చేసాడు దేవుడు, వాక్యను పంపించేశాడు దేవుడు. వాక్యం పనిచేస్తుంది, ఆ వాక్యం శరీరం మీద పనిచేస్తుంది. అప్పుడు దాకా ముడతలు పడ్డ ఈ శరీరం, ముఖములో ఉన్న శరీరము, ఈ శరీరం అంతా కూడా యవ్వన శరీరంగా మార్చబడ్డది. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఆ శరీరం మార్చబడాలి. వయసు తగ్గించలేదు కానీ ఆ శరీరాన్ని మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు, దేవుడు ఎంతైనా చేయగలడు, దేవుడు ఎలాగైనా చేయగలడు. సృష్టికర్త ఆయన. అందుకనే గేరా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు చూసి ఈమె ఎవరు అని అడిగితే ఈమె నా చెల్లెలు అన్నందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంగతి దేవునికి తెలిసి దేవుడికి మొర్రబెట్టాడు అబ్రహాము. గేరా అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ అబీమెలెకు కుటుంబానికంట వేదన కలిగించాడట. ఒకరికొకరు సంతోషము లేదంట, రోగాలు వచ్చేసినాయి అంట. ఎవరికి? అబ్రహాము మౌనంగా ఉన్నాడు, దేవుడు పని చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? ఎందుకంటే దేవుడు పిలుచుకున్న వ్యక్తి అబ్రహాము. తన జోలికి ఎవరైనా వచ్చారు, తనకేదైనా నష్టం కలిగించారా, తనకు అపాయం తలబెట్టారా, దేవుడు ఊరుకోడు. ఇది మన దేవుడు, అబ్రహాముకి చేసిన దేవుడు, నీకు నాకు మనకి కూడా కాపుదలగా ఉన్నటువంటి దేవుడు. నిన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని అందరినీ కాపాడే దేవుడు. అబ్రహాము ఈమె నా చెల్లెలు అన్నందుకు మాత్రమే అతడు తీసుకువెళ్ళిపోయాడు. కానీ వయసు అక్కడ కనపడలేదు, రూపం కనపడుతుంది. ఏమి రూపం అది? ఒక అందమైన రూపం, ఒక యవ్వన రూపం కనపడ్డది. కానీ దేవుడు మాత్రము ఊరుకోలే. ఆ అబీమెలెకు రాజు కంట తన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయారట, నెమ్మది లేకుండా చేశాడట. అంతేకాదు, అక్కడున్న మాట చూడండి, కనపడుతుందా? సంతు కూడా లేకుండా చేశాడట కుటుంబానికి. ఏ కుటుంబానికి? అబీమెలెకు కుటుంబానికి. వేదన, దుఃఖము, బాధలు అవన్నీ గమనించి ఒక రాత్రి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య, అతడు ఒక ప్రవక్త. ఎవరంట? అబ్రహాము ఎవరు? ఇదే 20వ అధ్యాయంలో కనబడదు. అతడు ప్రవక్త. అతనికి తీసుకెళ్ళి అప్పగించు, అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నీ శోధనలన్నీ తొలగిపోతాయి, నీ రోగాలన్నీ తొలగిపోతాయి, నీవు ఆశీర్వాదకరంగా మారాలి అంటే అతడు ప్రార్థిస్తాడు అని చెప్పగానే తెల్లవారేసరికి తీసుకుని వచ్చి అబ్రహామునికి అప్పగించాడు. ఎందుకు నా మీద, నా కుటుంబం మీద ఇంత పాతకాన్ని తీసుకొచ్చావు? నువ్వు చెల్లెలను ఎందుకు చెప్పావు అని అంటాడు. దేవుడు నన్ను గొప్ప అపాయములో పెట్టాడు కదా అని చెప్పగానే, నిజమే, ఈమె నా చెల్లెలనే మాట నిజమే, కానీ ఈమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఉందా అక్కడ? దొరికిందా? ఈమె ఎవరంట? నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె. అంటే నా తల్లికి అంటే ఆ కాలంలో ఇప్పుడు కూడా ముస్లిమ్స్ అంట యనమండుగు వారికి ఒక చట్టం ఉంది. వారంటే యనమండుగురు వరకు పెళ్లి చేసుకోవచ్చట. యనమండుగురు వరకు అంటే మనం మామూలుగా మనం అయితే ఏం చేస్తామంటే మేనమామల్ని చేసుకుంటారు కదా, మేనత్త కూతురుని ఇలా చేసుకుంటారు కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే
చిన్నమ్మ కూతుర్ని పెద్దమ్మ కూతుర్ని చేసుకుంటారు. ఎవరంట? చిన్నమ్మ పెద్దమ్మ కూతుర్ని. అంటే చిన్నమ్మ పెద్దమ్మ ఎవరవుతారు? చెల్లెలే కదా. ఇప్పటికీ వాళ్ళు చేసే సాంప్రదాయం అదనమాట. ఇదేంటి అంటే మా మూలపిత్రుడైన అబ్రహాం చేశాడు, మేము కూడా అదే. అంటే వాళ్ళ తండ్రికి తెరహకు అనేక మంది భార్యలు ఉన్నారు. అబ్రహాము తల్లికి పుట్టింది కాదు, ఇంకొక తల్లికి పుట్టింది కనుక నా తల్లి కుమార్తె కాదు, నా తండ్రే కుమార్తె అని అక్కడ చెప్తున్నాడు అన్నమాట. అక్కడ అప్పుడు ఏం చేశాడు అంటే సారాను బట్టి అక్కడ అబీమెలెకు శోధన, భయంకరమైనటువంటి శోధనలోకి వచ్చాడు. అప్పుడు అబ్రహాము ప్రార్థించాడు, అనేక కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కాపుదల ఎలాగుందో పిలిచినవాడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎలా కాపాడుతున్నాడు? తన భార్య విషయంలో కాపాడబడుతున్నాడు, తన కుటుంబ విషయంలో కాపాడుతున్నాడు, తన సంతాన విషయంలో మరి సంతానాన్ని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. నిన్ను పిలిచిన దేవుడు ఎంత మంచివాడు కదా. ఈ రోజున అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం నీకుందా? ఈ రోజున మనము ఒక నిరీక్షణ ఉందా? ఒక విశ్వాసం ఉందా? మనం ఒకటే అంచనా, మనం క్రైస్తవులు కాబట్టి గుడికి వెళ్ళాలి, మనం క్రైస్తవులు కాబట్టి బైబిల్ చదవాలి, క్రైస్తవులు కాబట్టి ప్రార్థన చేయాలి. కాదు, ప్రతిరోజు నీ అవసరత కోసం ప్రార్థించు, ఇస్తాడని ప్రార్థించు, నమ్మి ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసే ప్రతి ప్రార్థన ప్రతిదీ కూడా నేను నమ్ముతాను. ఇది చేస్తాడు నా దేవుడు, నా నోటి నుండి చేస్తాడు, నేను పలికే ప్రతి మాట చేస్తాడు అని ఫుల్గా విశ్వాసం ఉంచి నేను చేస్తాను. అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్నటి దినాన్ని ఎవరు శోభ వాళ్ళ తమ్ముడు చనిపోకముందు ఒకరోజు ముందు లావణ్య దివ్య వచ్చారు, ఏడుచుకుంటూ వచ్చారు. మా మామకి ఇలాగుంది, అతను బ్రతకాలి, ప్రార్థన చేయండి అంకుల్ అని అడిగితే అక్కడే నిలబడ్డారు. ఆల్రెడీ అంత ముందు నైటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ప్రార్థన అప్పుడు 12:30 1 గంట అవుతుంది మధ్యరాత్రిలో. అప్పుడే నేను ప్రార్థన చేశాను. దేవుడు నాతో చెప్తున్నాడు బ్రతకడు. ఆ మర్నాడు వచ్చి ప్రార్థన చేయమని అడిగారు. ఎలా చెప్పాలి? నేను బ్రతకడు అని చెప్పాలా? ఏదైనా మంచి విషయం అయితే ఈజీగా చెప్పేస్తాను, ఏం కాదమ్మా అని. ఎన్నోసార్లు ఎన్నో అపాయాలు వచ్చినప్పుడు సంభవించినప్పుడు నేను ప్రార్థన చేసిన, నీకేం కాదమ్మా, నువ్వు సురక్షితంగా ఉంటావని చెప్పేస్తాను, మీకు బాగుపడిపోతుందని చెప్పేస్తాను, బాగుంటుంది అని చెప్పేస్తాను. అంతక్రితం వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళిపోతే ఏమీ లేదమ్మా, ఎక్కడికి పోలేదమ్మా, వచ్చేస్తుందని చెప్పాను, దొరుకుతుందని చెప్పాను. దేవుడు చూపించాడు. కానీ వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ప్రభువా నీ సిద్ధమైతే బ్రతికించు, నీ సిద్ధమైతే సాక్షిగా వాడుకో, నీ సిద్ధమైతే. దేవుడు ఒకసారి తీసుకెళ్ళిపోతున్నాను అన్నప్పుడు నువ్వు ఆపేయి ప్రభు అని మనం చెప్పడానికి వీలు ఉండదు. అందుకనే నీ సిద్ధం. ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి నాకు కొంచెం బాధ అనిపించింది. వెంటనే పాస్టర్కి చెప్పాను, అతడు బ్రతకట్లు చనిపోతాడు, కానీ నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఆ సాయంత్రంకి 3 గంటల సమయంలో మళ్ళీ ఫోన్ వచ్చింది, చనిపోయాడు అని. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒకవేళ మనము దేవుడు తీసుకెళ్ళిపోతానంటే మనం ఎవరు అడ్డగించడానికి, మనం అడ్డగించినా ఆగేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నమ్మగలిగితే నీకు దర్శనాలు ఇస్తాడు, నమ్మగలిగితే నీకు కావలసిన ఈ ప్రార్థన అంగీకరిస్తాడు, నువ్వు నమ్మగలిగితే జవాబులు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహామును దేవుడు ఎలా కాపాడాడో చూడండి. అబ్రహామును తన భార్యకి అపాయం కలగకుండా రాజుల్నే గద్దించిన దేవుడు, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు ఇప్పటికీ నీకు విశ్వాసం ఉంటే నువ్వు కార్యం చేయాలనుకుంటే, చాలామంది మనం ఏం చేస్తామంటే మనకు శోధన వచ్చినప్పుడు మనం పోరాడటానికి ప్రయత్నిస్తాం.
ఏం చేస్తాం? మనమే కొట్లాడతాం. మన కొట్లాట ఎవరికి అప్పగించాలి? దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడో తెలుసా? చిన్న తుంటికర్ర అట్టుకెళ్ళాడంట. అతడే ఎలాగున్నాడు? ఈటె, కత్తి, రకరకాలైనటువంటి డాళ్ళు ఇవన్నీ వాడి దగ్గర ఉన్నాయి. కానీ దావీదు దగ్గర ఏముంది? అప్పుడు వాడు అంటున్నాడు, గొలియాతు అంటున్నాడు, నువ్వు చిన్న తుంటు కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అంటాడు. ఎవరంట? నువ్వేం పట్టుకొస్తున్నావు? కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? దావీదు అంటాడు, నేను యెహోవా పేరట వస్తున్నాను, యుద్ధం చేసేది నేను కాదు, యెహోవాయే యుద్ధము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ప్రతి పోరాటము కూడా ప్రభువుకి అప్పగించాలి. ప్రభువా, యుద్ధము నీదే ప్రభువా. అలాగే మోషే ఎర్ర సముద్రం దాటక మునుపు ఆ ఒడ్డున నిలబడి ఏ దారి లేనప్పుడు వెనక నుండి ఫరో సైన్యం వస్తూ ఉంటే ముందు దారి లేక ఎర్ర సముద్రానికి ఎలా దాటి వెళ్ళాలా అని చూసినప్పుడు మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఐగుప్తు దేశంలో శవాలు మేము స్థలాలు సరిపోవు అని ఇక్కడికి తీసుకొచ్చి చంపాలనుకుంటున్నావా అని మోషే మీద తిరుగుబాటు చేస్తే మోషే అంటున్నాడు, మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి, యుద్ధము యెహోవా చేస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి, యుద్ధం యెహోవా చేస్తాడనగానే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే జరిగింది ఏంటో తెలుసా? వెనక్కి మేఘాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. వాళ్ళందరికీ చీకటి అయిపోయింది. అగ్ని స్తంభం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడంతా వెలుతురు అయిపోయింది. తర్వాత అంటున్నాడు, ఆ మోషే ఆ సముద్రాన్ని 2 పాయలు చెయ్యి అన్నాడు. అంటే ఇశ్రాయేలుని తప్పించడానికి దేవుడు ఫరో సైన్యాన్ని ఆపేశాడు. దేంతో ఆపేశాడు? చీకటి కలగజేశాడు. ఒకరికొకరు కన్ను మిన్ను గానకుండా ఆపేశాడు. తన బిడ్డలైన వారిని కాపాడటానికి, తన వారిని రక్షించడానికి, ఆయన విశ్వాసం ఇచ్చిన వారిని రక్షించడానికి ఆయన దేమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఫరో సైన్యాన్ని ఆపివేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆరిని నేల మీద నడిపించాడు. దేవుడు ఎంతైనా చేయగలడు. అది నీ కోసం కూడా చేయగలడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కోసం చేశాడు. ఈరోజు నీ కోసం ఆయన చేస్తాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు గొలియాతుని చంపడానికి రాయి కాదు, దేవుని హస్తం తోడుగా ఉంది. ఏముంది? దేవుని హస్తం తోడుగా ఉంది. దావీదు అంటున్నాడు, యుద్ధం నేను కాదు, దేవుడే చేస్తున్నాడు. నేను కాదు నిన్ను చెప్పేది, దేవుడే చంపుతాడు. ఈ రోజున ప్రతి సమస్యకు దేవుడికి అప్పగించి ఆయన చేయటం మొదలు పెడతాడు. దేవా నువ్వు ఇక్కడ ఉండు, నేను చూసుకుని వస్తాను అంటే నువ్వు జయించలేవు. దేవా నా వెనకుండు, నేను ముందు వెళ్తాననుకుంటే నిన్ను చూసి ఎవరు భయపడరు. దేవా నా ముందు నిలవబడు అంటే నిన్ను చూసి కాదు నువ్వు అనుకుంటావు. అప్పుడు ఎందుకు వీళ్ళందరూ ఇలా పారిపోతున్నారంటే నీ ముందు దేవుడు ఉన్నాడు. ఆయన ముందు పెట్టుకో, నీ వెనక కాదు. ప్రభువా నా వెనకుండు, ప్రభువా నేను ముందు నడుస్తానని కాదు. ప్రభువా నువ్వు ముందు నడు, నీ వెనక నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మన దేవుడు, మనతో ఉన్న దేవుడు, అబ్రహాము పిలిచిన దేవుడు, దావీదును ఏర్పాటు చేసుకున్న దేవుడు, మోషేను పిలిచిన దేవుడు, ఆ దేవుడు గొప్పవాడు. అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు గొప్పవాడు. అదే దావీదుని ఆశీర్వదించిన దేవుడు, అదే మోషేను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, అపాయం రాకుండా కాపాడిన దేవుడు. ఈరోజు కీర్తన గ్రంథంలో చెప్తూ ఉండే, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు నన్ను మనల్ని కాపాడి కొనకని నిద్రపోని దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పల్లవి శరణం పాడుకుందాం. మనందరికీ వచ్చిన పాటే
కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఇది మనం ముగించుకుందాం. యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే భయము లేదుగా, బాధ లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా. ఈ పాట మనం పాడి ప్రభువుని మహిమపరిచి ఘనపరుద్దాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా కలిసి పాడదాం, చప్పట్లు కొట్టుకుంటును. ఇది విశ్వాసానికి సంబంధించింది కనుక మనం ఈ పాట పాడుదాం. యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. హే యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. భయము లేదుగా, బాధ లేదుగా, భయము లేదుగా, బాధ లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. హే యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. భయము లేదుగా, బాధ లేదుగా, భయము లేదుగా, బాధ లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. పాపమనే ఊబిలో నేనుండగా, భయముతో వణుకుచుండగా, పాపమనే యూబిలో నేనుండగా, భయముతో వణుకుచుండగా, భయము లేదన్నాడు నా ప్రక్కనున్నాడు, భయము లేదన్నాడు నా ప్రక్కనున్నాడు. మంచి దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. హే యేసయ్య నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఆనందం ఆనందమే. భయము లేదుగా, బాధ లేదుగా, భయము బాధ లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా, చింత లేదుగా, దిగులు లేదుగా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు, మరి ఆనాడు అబ్రహామును పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, ఆయన నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన స్థలంలో నిన్ను కూడా చూడాలని ఆయన యొక్క ఉద్దేశం. అలాగే ఆయన పిలుచుకున్నది రక్షించి నిత్య జీవాన్ని ఇచ్చి పరలోకాన్ని ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. భూమి మీద జీవించినంతకాలం ఉన్నతులుగా, మహోన్నతులుగా ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. అలాంటి కృపతో దేవుడు మనందరినీ కూడా నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్.